హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ముందుగా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. నేను కూడా ఫస్ట్లో వచ్చేది కదా నాకు కూడా. సో నేర్చుకోగా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయడం స్టార్ట్ అయింది. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఇక్కడ కుక్కర్లో రైస్ అండ్ పెసరపప్పు మనం ఉడకబెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాను. అది ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి, మనం ఏ కప్పుతో అయితే రైస్ మెజర్ చేసుకున్నామో అదే కప్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ రైస్ కుక్ చేసుకునే ముందు రైస్ నానబెట్టడం అట్లాంటివి ఏది చేయకూడదండి. అలా చేస్తే కనుక రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది, మనకి చక్కెర పొంగల్కుండే కన్సిస్టెన్సీ అనేది రాదనమాట. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 3 విజిల్స్, ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ పెడితే చూడండి చక్కగా పొడి పొడిగా ఉంటుంది రైస్. అండ్ పప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టుకుందాము. సో ఇక్కడ పాకం రెడీ చేస్తున్నానండి. మనం రైస్ తీసుకున్న కప్తోనే 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ 3/4 కప్పు దాకా పంచదార యాడ్ చేస్తున్నాను. ఈ రెండు వేసుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్గా బెల్లం వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. 2 వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అదే కప్తో ఒక 1/4 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఆ పాకం అనేది బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను ఇంకో స్టవ్ మీద. సో దానికి ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెయ్యి వేడైన తర్వాత మనం మెయిన్ చక్కెర పొంగల్ ఉండేది ఎండు కొబ్బరి. సో ఒక 1/2 చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అండ్ దెన్ కిస్మిస్, ఈ 3 నేనైతే ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీనిలో మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, మీరు ఏమైనా వేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. సో ఎండు కొబ్బరి అయితే మస్ట్ అండ్ షుడ్గా చక్కెర పొంగల్లో ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం అయిపోయింది కదండి. సో ఇక్కడ పాకం చూడండి మరగడం అయితే స్టార్ట్ అయింది. ఈ పాకం ఎట్లా ఉండాలంటే మరీ లేత పాకం ఉండకూడదు, అట్లానే మరీ ముదురు పాకం కూడా ఉండకూడదు. రెండింటికి మధ్యలో మనం జస్ట్ చేయి పెట్టి చెక్ చేస్తే తీగ అనేది ఫామ్ అవ్వాలంతే, జస్ట్ అంటున్నట్టు అట్లా ఉండాలండి. అట్లా ఉంటేనే మనకి చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ లేతగా ఉన్నా రాదు, మరీ ముదురుగా ఉన్నా రాదు. సో ఇక్కడే కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటే చూడండి లైట్గా తీగ అనేది ఫామ్ అవుతుంది కదా. సో మన పాకం రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టుకున్న రైస్ పెసరపప్పుని దీనిలో కలిపేసేసుకోవాలండి మొత్తం. సో నేను ముందు చెప్పినట్టు మీకు రైస్ అనేది బాగా మెత్తగా ఉడకకూడదు. నేను చూపిస్తున్నాను కదా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటేనే మనం పాకంలో వేసి ఆల్రెడీ మళ్ళీ దీనిలో కుక్ అవుతుంది. ఆల్రెడీ మెత్తగా కుక్ అయిపోయిందంటే దీనిలో వేసాక ఇంకా హల్వాలా తయారవుతుంది అనమాట. సో అందుకనే చెప్తున్నాను, కొద్దిగా పొడి పొడిగా ఉంటే దీనిలో కుక్ అయ్యాక పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో దీన్ని సిమ్లో వేసేసి మెల్లగా పాకం అంతా ఇంకిపోయేటట్టు మగ్గించుకోండి. చూస్తారు కదా ఒక 5 to 6 మినిట్స్కి పాకం అంతా దగ్గర పడిపోయి ఇదైతే ఇట్లా ఉంది చూడడానికి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఫైనల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 3 నుండి 4 యాలకులు దంచి వేసుకుంటున్నాను. అండ్ మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మెయిన్ కీ ఇంగ్రీడియంట్ అండి ఇది. చక్కెర పొంగల్లో కంపల్సరీగా ఇది వేయాల్సిందే. ఇది పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం చిన్నది ఒక పించ్ చూపిస్తున్నాను కదా, మీకు ఈజీగా దొరికిద్ది షాప్స్లో. సో అది పౌడర్ చేసుకొని ఫైనల్గా వేసుకోవాలి. ఇది ఉంటేనే మనకి చక్కెర పొంగల్ టేస్ట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇది మిస్ చేయొద్దు. ఇంకా పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సో మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దీనిలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. మళ్ళీ ఫైనల్గా ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. దట్స్ ఇట్ అండి, మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈజీ వే బాగుంది అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. టేస్ట్ అయితే మీరు డౌట్ పడవసరం లేదు,
ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ గైస్. బాయ్.